హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ ఆధారంగానే జరిగే మోసాల సంఖ్య గుజరాత్లో బాగా పెరిగింది. గత 2 నెలల్లోనే గుజరాత్లో ఇటువంటి మోసాలకు సంబంధించిన 67 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకకు చెందిన బెల్గావిలో డిజిటల్ అరెస్ట్ పేరిట 60 లక్షలు మోసపోయిన 2 వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో మొదలైన దర్యాప్తు సూరత్ చేరుకుంది. సూరత్కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఇదే రకమైన మోసాలకు పాల్పడ్డ వారిలో ఇది 3వ అరెస్ట్. గత కొంతకాలంగా జరిగిన 3 అరెస్టుల్లో నిందితులు గుజరాత్కు చెందిన వారే కావటం గమనార్హం. తాజాగా ఏప్రిల్లోనే సూరత్కు చెందిన ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెంగాల్కు చెందిన ఒక వ్యాపారిని బెదిరించి 80 లక్షలు వసూలు చేసినట్టు నిర్ధారణ అయింది. నిందితుడిని పోలీసులు సూరత్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు దర్యాప్తులో ఇటువంటి మోసాలకు సంబంధించిన మాస్టర్ మైండ్ సూరత్ నివాసి సావ్లే శైలేష్ అని తేలింది. ఇదే కేసులో గతంలో మహమ్మద్ అమీన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్కు చెందిన వ్యాపారికి మధ్యవర్తులు తాము ముంబై పోలీసు శాఖలో మాదక ద్రవ్యాల విభాగానికి చెందిన అధికారులమని పరిచయం చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. తన పేరుతో వచ్చిన ఒక పార్సెల్లో మారక ద్రవ్యాలు గుర్తించినట్టు చెప్తూ బెంగాల్ వ్యాపారిని వరుసగా 3 రోజుల పాటు వీడియో కాల్లోనే నిర్బంధించారు. బెల్గావి వృద్ధుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు చిరాగ్ జీవరాజ్ భాయ్ లక్కడాగా గుర్తించారు. ఈ వృద్ధులు తమ మొబైల్ సిమ్ కార్డు ద్వారా నేరాలకు పాల్పడుతున్నారని చిరాగ్ అతని బృందం బెదిరించింది. వృద్ధులు బ్యాంకు ద్వారా పంపిన 60 లక్షల్లో చిరాగ్కు 6,10,000 ముట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరిలో ఒక రష్యన్ పౌరుడు ఇలానే మరో వ్యక్తిని 17 లక్షల డిపాజిట్ మోసం చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మోసపోయిన వ్యాపారస్తుడు కొంతమంది ఆగంతకులు తాము కస్టమ్స్ అధికారులు అంటూ మోసగించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కాలంలో కేవలం గుజరాత్లోనే ఇటువంటి మోసాలు 67 నమోదయ్యాయి. వృద్ధులు, ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు, వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వాళ్ళు, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని మోసగాలు ఈ మోసాలకు పాల్పడుతున్నారని అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక కథనం తెలియజేసింది.